హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అహల్య అయితే తోపుడు బండి మీద తోసుకుని అయితే అతి కష్టం మీద బలవంతంగా శ్రావ్యని హాస్పిటల్ కి అయితే తీసుకుని వస్తుంది. ఇక అహల్య అలా తీసుకురావడం అయితే అప్పుడే హాస్పిటల్ బయటికి వచ్చిన ఆకాష్ అయితే చూస్తాడు. చూసి ఏమైందమ్మా అని అయితే అడుగుతూ ఉంటాడు అహల్యని. ఇక అప్పుడు అన్నయ్య అవన్నీ తర్వాత చెప్తాను, శ్రావ్యకి బ్లడ్ చాలా పోతుంది, తొందరగా లోపలికి తీసుకెళ్ళండి అన్నయ్య అని చెప్పడంతో ఇక శ్రావ్యని అయితే స్ట్రెచ్చర్ మీద లోపలికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక వేరే డాక్టర్కి ఆకాష్ చెప్పడంతో ఇక శ్రావ్యకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే అహల్యకి నీరసంతో అయితే కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఆకాష్ అహల్యని పట్టుకుని ఇక చైర్లో అయితే కూర్చోబెడతాడు. అసలు ఏం జరిగిందమ్మా అని అయితే అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, ఎవరో కొంతమంది రౌడీలు శ్రావ్యని కారులో తీసుకుని వెళ్తూ కొంత దూరం వెళ్ళాక కారులో నుంచి తోసేశారు. తనకి తలకి బలంగా గాయమయ్యింది. తనని తీసుకురావడానికి ఎవ్వరూ లిఫ్ట్ ఇవ్వకపోయేసరికి తోపుడు బండి మీద నేనే తోసుకుంటూ తీసుకుని వచ్చాను అని జరిగిన విషయమంతా ఆకాష్కి చెప్తుంది అహల్య. ఇక అంత బలవంతంగా కడుపుతో ఉన్న అహల్య తీసుకురావడం వల్ల తనకి విపరీతంగా కడుపులో నొప్పి వచ్చేస్తూ నొప్పులతో అలమటిస్తూ ఉంటుంది అహల్య. అది చూసి, అమ్మ, శ్రావ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది, తనకి బాగానే ఉంటుంది, నా మాట విని నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంది కానీ రామ్మ, నీకు అసలు నెలలు నిండిపోయినాయి, పదమ్మ లోపలికి అని అయితే ఆకాష్ అహల్యని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఇక ఆకాష్ ఎంత చెప్పినా తన మాట వినకుండా అహల్య అయితే, లేదన్నయ్య, ఆయన వస్తేనే కానీ నేను ట్రీట్మెంట్ చేయించుకోను, ఆయనకి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్పండి అన్నయ్య అని అహల్య అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆకాష్ అయితే గౌతమ్కి కాల్ చేస్తాడు. ఇక గౌతమ్ అయితే అహల్య కోసం కార్లో మొత్తం వెతుకుతూ చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆకాష్ గౌతమ్కి కాల్ చేసి ఇలా అంటూ ఉంటారు, ఒరే, శ్రావ్యకి యాక్సిడెంట్ జరిగిందిరా, తోపుడు బండి మీద అయితే అహల్య శ్రావ్యని తీసుకుని వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసింది, శ్రావ్యకి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, తన పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది, మరో పక్కన అహల్యకి కూడా చాలా సీరియస్గా ఉంది, నువ్వు వస్తేనే కానీ ట్రీట్మెంట్ చేయించుకోను అంటుంది, తొందరగా హాస్పిటల్కి రారా అని అయితే చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక ఈ విషయం విన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక ఫాస్ట్గా ఆ కార్లో అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు గౌతమ్ అహల్యని, తన కడుపులో బిడ్డని ఎలా కాపాడుకొనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.